అరే నా మాట ఈరోజు నువ్వు రా అంటున్నాను. ఈరోజు వికారాబాద్ శివులపల్లి గ్రౌండ్స్ ఒకట అతిరుద్ర మహాయజ్ఞం జరపబోతున్న సందర్భంలో పట ఇది 25వ తారీఖు జనవరి 25 నుంచి 31వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది మొత్తం కూడా ఆధ్యాత్మిక సేవా మండలి ఆధ్వర్యంలో పట ఈ ఆధ్యాత్మిక సేవా మండలి అనేది గత 15-16 సంవత్సరాల నుంచి వికారాబాద్లో పట ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు జరుపుకున్న సందర్భంలో పట మనందరికీ కూడా తెలుసు 22వ సంవత్సరంలో పట ఇక్కడ అతిరుద్ర మహాయజ్ఞం ఇదే గ్రౌండ్లో జరిగింది. అద్భుతంగా ప్రజలందరి హృదయాలను కలిసే విధంగా అందరు కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన సందర్భంలో పట ఈసారి కూడా అంతకంటే అద్భుతమైన కార్యక్రమాన్ని అతిరుద్ర మహాయజ్ఞాన్ని ఆధ్యాత్మిక సేవా మండలితోటి ఈ ఆధ్యాత్మిక సేవా మండలి అనేది ఇక్కడ ప్రెసిడెంట్ సెక్రటరీ ఉన్నారు, అందరూ సమానమే, అందరి ఆధ్వర్యంలో పట ఇక్కడ పార్టీలు ఉండయి, కులాలు ఉండయి, మతాలు ఉండయి, ఏముండయి, అందరు కలిసి పనిచేసే సందర్భంలో పట ఇక్కడ ఈ సంవత్సరము 200 మంది వేద పండితులతోటి ఋత్వికులతోటి రోజు కూడా మన పంతులు గారు చెప్తారు, రోజు పూజా కార్యక్రమం అంటే వాళ్ళు చెప్తారు కాబట్టి ధర్మో రక్షిత అన్నారు. అంటే మనం ధర్మాన్ని కాపాడితే అది మనని కాపాడుతుంది కాబట్టి అదేవిధంగా లోక కళ్యాణం ఇది మన ఒక వికారాబాద్కే కాదు, మన వికారాబాద్ బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, ప్రపంచం మొత్తం బాగుండాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర్వేదాలతో ఉండాలని చెప్పి ఒక మహాసంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పట మరి ముఖ్యంగా మేమందరినీ కలవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వారి వారి సేవలు కూడా ఇక్కడ ముఖ్యంగా మహిళలు 450 మంది మహిళలు ఇక్కడ సేవకులుగా పనిచేయడానికి ముందుకు వచ్చారు. గతంలో 300 మంది వచ్చారు, కానీ ఈరోజు ఒక టీం లోపల 20 మంది, అట్లా 23 టీంలు తయారైపోయినాయి. ఇప్పుడు 460 మంది మహిళలు కూడా ఇలా పాల్గొని వాళ్ళ యొక్క సేవను కూడా చేసుకుంటారు. గత నెల రోజుల నుంచి కూడా ఆధ్యాత్మిక సేవ మండలి ఆధ్వర్యంలో పడ్డ అందరూ కూడా ఇక్కడ 50 మంది మొత్తం కూడా వాళ్ళ కరసేవలాగా ఇక్కడ మొత్తం పనిచేస్తున్నారు. వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ స్పీకర్ గారిని కలిసినప్పుడు ఒకటే మాట చెప్పిండు, ఇటువంటి కార్యక్రమము నేను స్పీకర్ ఉన్నప్పుడు వికారాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వికారాబాద్ జరుగుతున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నేను ఏ సహాయం అయినా ఈ కార్యక్రమానికి ఎటువంటి సహాయం చేయనా నేను ముందుంటా అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా అందరికి కూడా ఎమ్మెల్యేలకు కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. మన వికారాబాద్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కూడా ఇవ్వడం జరిగింది. అందరు లీడర్లు కూడా ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఇది ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇట్లా పాల్గొని మన సహాయం చేసుకుంటూ వాళ్ళ యొక్క ఆ యొక్క భగవంతుని ఆశీస్సులకు పాత్రలు కావాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు ఎందుకు చెప్తున్నా అంటే ఇటువంటి బృహత్ కార్యక్రమం నిజంగా నా భూతో నా భవిష్యత్తు ఇక్కడ ఇంతవరకు కూడా ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇటువంటి బ్రహ్మాండంగా కార్యక్రమం జరగలేదు. అంటే మీ అందరు కూడా తెలుసు ఎందుకు వికారాబాద్లో చేపట్టడం జరిగిందంటే గత 3 సంవత్సరాలు జరిగిన తర్వాత మళ్ళీ కూడా ఈరోజు మాణిక్ ప్రభు మహారాజ్ ఆయన సంకల్పంతో ఆయన ఆధ్వర్యంలో పట ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా ఏమన్నారంటే మీరు ప్రతి సంవత్సరం చేయాలి, కానీ మేము కూడా ఏమనుకోంటే ఒకసారి చేసిన తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి చేయాలని ఒక సంకల్పం ఉండే. ఎందుకంటే ఇమ్మీడియట్ చేయాలంటే ఖర్చుతో కూడుకున్నారు. కానీ అయితే అనేపోయిందంటే ఈ కార్యక్రమం చేయడం వల్ల అందరూ కూడా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా రైతులు కూడా పాడి పంటలతో ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా మంచి జరుగుతా అనేది సంకల్పంతో మీరు ముందుకు పోతే ఈ కార్యక్రమం చేపడితే ఖచ్చితంగా మీరు చేయాలని ఒక మంచి తపనతో ఆయన చెప్పిండు. కాబట్టి మేము ముందుకు వచ్చినాం. ఈ ఆధ్యాత్మిక సేవ ప్రతి ఒక్కరు కూడా ఇలా పాల్గొని ఈ కార్యక్రమం విజయం చేయడానికి వాళ్ళు అందరూ కూడా సాయశక్తిగా పనిచేస్తున్నందుకు ముఖ్యంగా ఆధ్యాత్మిక సేవ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎందుకంటే ఇక్కడ రోజు కూడా ఓం నమః శివాయ